హలో ఆల్, వెల్కమ్ టు దిస్ రివిజన్ మాడ్యూల్. సో ఈ రివిజన్ మాడ్యూల్ నేను ఐఈసి సబ్జెక్ట్ గురించి నేను చెప్తాం అనుకుంటున్నాను. ఐఈసి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో ఈ రివిజన్ మాడ్యూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రివిజన్ మాడ్యూల్స్ అనేవి జస్ట్ మీరు ఆల్రెడీ చదివి ఇక్కడికి వచ్చి ఎలాగ కొంచెం మనకి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం కోసం మాత్రమే వీడియోస్ తప్ప కంప్లీట్గా మొత్తం ఆ యూనిట్ మొత్తం అన్ని మోడల్స్ కవర్ చేసి చెప్తారు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దిస్ వీడియో ఈజ్ ఇంటెండెడ్ ఫర్ రివిజన్ పర్పస్ ఓన్లీ. ఓకే, సో ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ కాస్టింగ్ ఏంటి సబ్జెక్ట్ అనేది? బేసికల్లీ దెర్ ఆర్ టూ సబ్జెక్ట్స్ హియర్. వాట్ ఆర్ దోస్ సబ్జెక్ట్స్? ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో టూ సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఈజ్ దిస్ ఐఈసి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో ఇందులో ఏంటి, మనకి ఫస్ట్ 4 యూనిట్స్ ఉన్నాయి కదా. దిస్ ఫస్ట్ 4 యూనిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ద నెక్స్ట్ 4 యూనిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. ఓకే, సో అది మాత్రం మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హౌ టు కీప్ ద ప్రయారిటీస్. సో ఫస్ట్ నుంచి ఏ యూనిట్ చదవాలి, ఏ యూనిట్ ఎక్కడ మనం చూసుకోవాలనేది మనకు తర్వాత తెలియాలి. ప్రయారిటీ. సో ఇందులో ఏంటి, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అనేటప్పటికీ కంప్లీట్గా ఎస్టిమేషన్ కాస్టింగ్ ఈజ్ ఏ ప్రాబ్లమెటిక్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, వేరాజ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇస్ కంప్లీట్ థియరిటికల్. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదువుకుంటే చాలు మనకి థియరీ బాగా రాసేయచ్చు అనుకుంటారేమో. బట్ ఇఫ్ యూ టేక్ దట్ స్టెప్ యు ఆర్ ఇన్ ఎ బిగ్ ట్రబుల్. ఎందుకంటే ఇక్కడ మనకి సిలబస్ ప్యాటర్న్ చూడండి, సిలబస్ వెయిటేజ్ మనకి అన్ని సబ్జెక్ట్స్లో లాగా 8 యూనిట్స్కి 8 ఎస్సేస్, 8 యూనిట్స్కి 8 షార్ట్స్ అలా లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిటేజ్. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ యూనిట్కి దెర్ ఈజ్ నో ఎస్సే అండ్ 5th యూనిట్కి ఎస్సే లేదు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేస్తున్నారు, ఆ 1 ఎస్సేకి హాఫ్ కింద 2-3 యూనిట్స్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా 1 ఎస్సే కవర్ అవ్వడానికి హాఫ్ కింద ఇచ్చారు. సో అందుకే మనం ఇక్కడ ప్రాబ్లమెటిక్ కూడా టచ్ చేయాలి. ప్రాబ్లమెటిక్ కూడా టచ్ చేస్తేనే ఈ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ మంచి మార్క్స్తో మనం ఎదురుగా అడిగేయగలం. సో హియర్ ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో ఇందులో ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ 6, 7, 8 యూనిట్స్ ఉన్నాయి కదా. 5, 6, 7, 8 యూనిట్స్లో మనం ఫస్ట్ మొదలు పెట్టుకోవాల్సింది 6th యూనిట్ నుంచి. ఎందుకంటే 5th యూనిట్ నుంచి దెర్ ఈజ్ నో ఎస్సే, ఓన్లీ 2 షార్ట్ క్వశ్చన్స్. సో మనం మొదలెట్టుకోవాల్సింది 6th యూనిట్ విచ్ హ్యాస్ ఎ వెయిటేజ్ ఆఫ్ 1 షార్ట్ క్వశ్చన్ అండ్ ఆల్సో 1.5 ఎస్సే క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై 1.5 ఎస్సే క్వశ్చన్ అంటే ఒక కంప్లీట్ 10 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్. 15 మార్క్స్ ఇన్ ఎస్సేస్లోంచి 15 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. సో అలా ఇస్తారు. సో బేసికలీ ఎస్టిమేషన్ ఆఫ్ వాల్యూమ్స్. సో లెట్స్ సీ దట్ చాప్టర్. చెప్పాను కదా ఆల్రెడీ, దిస్ ఈజ్ జస్ట్ ఏ రివిజన్ మాడ్యూల్. ఓకే, ఇది జస్ట్ రివిజన్ మాడ్యూల్గా మీరు అనుకోండి. ఆల్రెడీ మనం చదివి ఉన్నాం, కానీ హౌ టు గెట్ ఏ కాన్ఫిడెన్స్ అనే దానికోసమే ఈ వీడియో. సో లెట్స్ సీ వాట్ ఇస్ ద 6th యూనిట్ నేమ్. estimation of weights and volumes. Estimation of weights and volumes. So what is the chapter intended for? This chapter is mainly intended for calculating the weights and volumes of different components. మనకి ఇచ్చిన డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ లెంగ్త్స్, ఇవన్నిటిలో అది ఏ టైప్ ఆఫ్ షేప్ ఉంది, ఆ షేప్ని మనం ఏ రకంగా వాల్యూమ్ తీసుకోవాలి, ఏ రకంగా వెయిట్ కట్టాలనేది మనం చూసుకుంటాం. హియర్ బేసికల్లీ ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ వెయిట్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు స్టడీ ద డ్రాయింగ్. ఓకే, యూ హ్యావ్ టు స్టడీ ద డ్రాయింగ్. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ మనకి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతాయి. స్టడీ ద డ్రాయింగ్ అండ్ స్ప్లిట్ ద కాంపోనెంట్స్. ఓకే, స్ప్లిట్ ద కాంపోనెంట్స్. Okay, and calculate volume and calculate weight and calculate cost. Okay, these are the 5 steps very important for estimation of weights and volumes. And ఈ క్వశ్చన్ అనేది మనకి 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ 1.5 ప్యాటర్న్ ఉంది కదా. మనకి ఈ 1.5లో కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి 5 మార్క్స్ కదా చెప్పాను కదా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాటర్న్ చూసాం మనం, వెయిటేజ్ ప్యాటర్న్ చూస్తే ఇందులో ఒక 1 షార్ట్ క్వశ్చన్, 1.5 ఎస్సే క్వశ్చన్. ఆ 1.5 ఎస్సే క్వశ్చన్ ఏమవచ్చు, అనదర్ హాఫ్ మార్క్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్ కింద describe the steps in calculation of weights and volumes.
డిస్కస్ ద స్టెప్స్ నెససరీ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ అన్నప్పుడు ఈ స్టెప్స్ రాయాలి. ఏవంటే స్టెప్స్? ఫస్ట్ మనం డ్రాయింగ్ చదువుకోవాలి అండ్ స్ప్లిట్ ద కాంపోనెంట్స్ అండ్ క్యాల్కులేట్ వాల్యూమ్, క్యాల్కులేట్ వెయిట్, క్యాల్కులేట్ కాస్ట్. సో ఈ స్టెప్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ స్టెప్స్ అనేవి క్వశ్చన్ రాయడానికి యూజ్ అవుతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనకి చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇందులో మోడల్స్ ఏముంటాయంటే, ఇందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో వాల్యూమ్స్ అని ఉంది కదా, వాల్యూమ్స్. సో ఫస్ట్ మనం ప్రయారిటీ పెట్టుకోవాల్సింది ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి, అన్ని రకాల జామెట్రికల్ షేప్స్కి వాల్యూమ్స్ ఏంటి. ఓకే, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు నో ద బేసిక్ కాంపోనెంట్స్ లైక్ వాట్ ఈస్ మెంట్ బై ప్రిజమ్, పిరమిడ్. ఓకే, ప్రిజమ్కి పిరమిడ్కి డిఫరెన్స్ తెలియాలి. ఓకే, ప్రిజమ్ అంటే ఏంటి? ప్రిజమ్ ఈజ్ ఎ షేప్ వేర్ ద టాప్ అండ్ ద బాటమ్ విల్ బీ సేమ్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రిజమ్. వాట్ ఈస్ ద పిరమిడ్? పిరమిడ్ అనేది, పిరమిడ్ ఈజ్ ఎ షేప్ వేర్ దేర్ విల్ బి కనెక్టెడ్ బై ఎపెక్స్. ఓకే, ఇది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రిజమ్కి పిరమిడ్కి. అండ్ వాట్ ఈస్ ద ఫ్రస్టమ్ ఆఫ్ ప్రిజమ్, ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్? సో ఇదే ప్రిజమ్, ఇదే పిరమిడ్ ఉంది కదా, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రస్టమ్, సో ఫ్రస్టమ్ అంటే ఏంటంటే, సో ఇఫ్ దిస్ ప్రిజమ్ కానీ పిరమిడ్ కానీ ఒకవేళ ఇలా ఒక నైఫ్తో ఇలా కట్ చేస్తారు అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుద్ది కింద మనకి, సో కింద అదే షేప్ ఉంటుంది, కింద ఒక ఏరియా ఉంటుంది. ఓకే, కింద ఒక ఏరియాతో సపోజ్ ఇది స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ప్రిజమ్ అండ్ స్క్వేర్ పిరమిడ్. సో స్క్వేర్ ప్రిజంలో నేను పైన కట్ చేశాను, సో పైన నాకేముంటుంది, సో ఇలా ఉండాల్సిన పోర్షన్ నాకు చిన్న స్క్వేర్గా అవుతుంది అనమాట, చిన్న స్క్వేర్. ఓకే, సేమ్ లైక్ ఇక్కడ కూడా పిరమిడ్ ఉంది. ఓకే, పిరమిడ్ కూడా నేను ఇలా ఉన్న పోర్షన్ కట్ చేస్తే ఇక్కడ ఈ పోర్షన్ దగ్గర నాకు చిన్న స్క్వేర్ అనేది వస్తుంది అనమాట, లైక్ దిస్. దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ ప్రిజమ్ అండ్ ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్. అండ్ ఆల్సో ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. సో కోన్ బేసికల్గా ఎలా ఉంటుంది? కోన్ అనేది ఇలా ఉంటుంది, కోన్ అనేది. ఓకే, కోన్. దీన్ని ఫ్రస్టమ్ చేయడం అంటే ఏంటి? ఇలా కట్ చేస్తే ఏమవుద్ది, కోన్కి కట్ చేస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దిస్ అండ్ హియర్ యూ విల్ హ్యావ్ ఏ స్మాల్ సర్కిల్. అది అర్థం కావాలి, ఎందుకంటే ఇక్కడ పీస్ కట్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇక్కడ మనకు ఒక చిన్న సర్కిల్గా మిగులుతుంది అనమాట. యాక్చువల్గా మనకి కోన్ అంటే టాప్ ఎడ్జ్ అనేది షార్ప్గా ఉండాలి, మనకు కట్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ మనకి చిన్న ఎడ్జ్, చిన్న సర్కిల్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ తెలియాలి అండ్ వీటి యొక్క వాల్యూమ్స్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, అన్ని ఫార్ములాస్ తెలియాలి. ఓకే, ఈ వాల్యూమ్స్ అనేది అంటే వాల్యూమ్స్ కదా, ఇన్ని చిన్న స్టెప్స్ చాలా ఈజీ అనుకుంటాం, బట్ ఈ వాల్యూమ్స్ తెలియాలి. ఎలిప్స్ అంటే ఏంటి, ఫిల్లెట్ అంటే ఏంటి, ఎవ్రీ ఫార్ములా యూ హ్యావ్ టు ఫస్ట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక పేపర్ మీద ఏమే ఆబ్జెక్ట్స్ ఉంటాయి వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి అనేది బాగా రివైజ్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవ్వండి. సో ప్రాబ్లమ్స్ మోడల్స్ ఏముంటాయి, సో వాల్యూమ్స్ చదివి ఫార్ములాస్ వస్తేనే ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవ్వండి, లేకపోతే మీరు అందులోకి వెళ్ళినా మళ్ళీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో ఇందులో స్టెప్స్ ఏముంటాయి మనకి, సో హౌ మెనీ మోడల్స్ విల్ బి దేర్? సో ఫస్ట్ మోడల్ ఈజ్ షాఫ్ట్ టైప్ మోడల్. సో షాఫ్ట్ టైప్ మోడల్ అంటే ఏంటి? బేసికల్గా ఒక షాఫ్ట్ మోడల్ ఇస్తాడు. ఓకే, ఎక్కువగా ఇచ్చింది ఈ టైప్ మోడల్. బేసికల్గా ఒక షాఫ్ట్ టైప్ మోడల్ ఇస్తాడు. షాఫ్ట్ టైప్ మోడల్లో ఎన్ని కింద స్ప్లిట్ చేసుకోవాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ దేర్ ఆర్ 1 2 3 4 5 కాంపోనెంట్స్. ఇది మొత్తం షాఫ్ట్ నేను 5 కాంపోనెంట్స్కి స్ప్లిట్ చేస్తున్నాను, ఎందుకంటే డిఫరెంట్ డయామీటర్స్, 25 డయామీటర్, 20 డయామీటర్. సో ఇది స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ వన్ మోడల్. దిస్ మోడల్ ఈజ్ వెరీ ఈజీ బికాస్ అన్నిటి యొక్క ఏరియా వాల్యూమ్స్ కనుక్కుంటే మనం కలిపేస్తే వాల్యూమ్ అయిపోయినట్టే. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఈజ్, ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే వెయిట్. సో ఇక్కడ వెయిట్ ఉంది కదా, వాట్ ఈజ్ వెయిట్? సో ఇక్కడ మనకి వెయిట్ కట్టడానికి ఏం చేస్తారంటే దే విల్ గివ్ ద డెన్సిటీ. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెన్సిటీ? డెన్సిటీ ఈజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే మనకి మాస్ కావాలంటే డెన్సిటీ ఇంటూ వి. ఓకే, మాస్. సో ఇక్కడ మాస్ అనేటప్పటికి మనకి మాస్ కావాలా, వెయిట్ కావాలా? వెయిట్ అంటున్నారు, మాస్ అంటున్నారు, ఏంటంటే సో చూడండి,
మనకి ఇప్పుడు సపోజ్ మనం ఒక వెయిట్ మెషిన్ మీద మన వెయిట్ చూసుకుంటాం. మన వెయిట్ చూసుకుంటే ఒక 70 కేజెస్ ఎంతో వస్తుంది మనకి, 70 కేజెస్. సో వాట్ ఈస్ దట్? దాన్ని మనం ఏం పిలుస్తాం? నా మాస్ ఎంత అని చెప్తామా? లేదు, నా వెయిట్ ఎంత అని చెప్తాం. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ క్యాలిబ్రేటెడ్. ఇది మనకి క్యాలిబ్రేట్ అయి ఉంటుంది మెషిన్. వెయింగ్ మెషిన్ అనేది క్యాలిబ్రేట్ అయి ఉంటుంది. అంటే మనం వెయింగ్ మెషిన్ మీద అడుగు పెడుతూనే ఆ వెయింగ్ మెషిన్ లోపలే ఇంటూ 9.81 చేసి రెడీగా 0 కేజెస్ దగ్గర ఉంటుంది. మీరు ఖాళీగా మీరు స్టెప్ ఇన్ చేయకుండానే దాని మీద 0 కేజెస్ ఉందంటేనే దాని అర్థం 9.81తో మల్టిప్లై చేసి క్యాలిబ్రేట్ చేసి ఉంచారు. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ మెజరెండ్. ఓకే, మెజర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ ఫోర్స్. యువర్ వెయిట్ ఈస్ నాట్ ఎ ఫోర్స్, యువర్ ఎ మెజరెండ్. అంటే నీ యొక్క వెయిట్ని 70 కేజెస్ అంటే 9.81 క్యాలిబ్రేట్ చేసి ఉన్న మెషిన్ మీద నువ్వు నుంచుంటున్నావు. సేమ్ అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ మనకు ఒక షాఫ్ట్ కానీ ఒక మెటీరియల్ కానీ దాని యొక్క వెయిట్ ఇచ్చేస్తాడు, దాని యొక్క డెన్సిటీ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు క్యాలిబ్రేట్ చేసిన ఒక మెషిన్ మీద మనం కొలుస్తున్నట్టు. ఓకే, సో హియర్ నో నీడ్ ఫర్ గ్రావిటీ. ఇక్కడ మనం గ్రావిటీ గురించి చూసుకోము. ఎందుకు చూసుకోము? బికాస్ స్టాండర్డ్గా మనం వెయింగ్ మెషిన్ మీద పెట్టి మెజర్ చేస్తున్నాం అనే అప్రోచ్తో ఇక్కడ చూడాలి. బికాస్ దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అనేది డైరెక్ట్గా మనం అక్కడ మెషిన్ షాప్కి వెళ్తాం, డైరెక్ట్గా అక్కడ మనకి షాఫ్ట్స్ ఉంటాయి, ఆ షాఫ్ట్స్ యొక్క జామెట్రీస్ అవి చూస్తాం, వాటి ఫార్ములాస్ వేసేస్తాం. సో అక్కడ మనం మెటీరియల్ యొక్క స్టీల్ అయితే స్టీల్, ఐరన్ అయితే ఐరన్, వుడ్ అయితే వుడ్, వాటి యొక్క డెన్సిటీస్తో మల్టిప్లై చేసుకొని మనం వెయిట్ కట్టేస్తాం లాస్ట్కి. సో అక్కడ ఏంటి మనకి, హియర్ ద వెయిట్ ఈస్ ద మెజరెంట్. జస్ట్ మెజర్ చేస్తున్న క్వాంటిటీ అంతే. ఇట్ ఈస్ నాట్ ఏ ఫోర్స్. ఒకవేళ ఇది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కానీ మెకానిక్స్ కానీ అయ్యి ఉంటే అక్కడ మనకి వెయిట్ అనేది ఎలా చేస్తాం? అక్కడ మనకి వెయిట్ అనేది ఇలా ఒక గ్రావిటీ అని వేసుకొని చూపించుకుంటాం, ఎందుకంటే అక్కడ ఫోర్స్. హియర్ వెయిట్ ఈజ్ ఏ మెజరింగ్ క్వాంటిటీ, సో నో నీడ్ ఫర్ మల్టిప్లయింగ్ గ్రావిటీ. ఓకే, ఫస్ట్ మోడల్ ఈజ్ షాఫ్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, నో నీడ్ ఫర్ మల్టిప్లయింగ్ గ్రావిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటి మర్చిపోతే 9.8 వద్ద మల్టిప్లై చేస్తారు, చాలా ఎర్రర్స్ వస్తాయి. సో హియర్ వెయిట్ ఈజ్ ఏ మెజరెండ్ అంటే ఏంటంటే ఆల్రెడీ క్యాలిబ్రేట్ చేస్తున్న వెయింగ్ మెషిన్ మీద మనం మన షాఫ్ట్ని ప్లేస్ చేసుకొని మనం వెయిట్ చూసుకుంటాం. అంటే ఆ వెయింగ్ మెషిన్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ క్యాలిబ్రేటెడ్ విత్ 9.81. ఓకే, సో ఫస్ట్ మోడల్ ఈజ్ షాఫ్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్ ఈజ్ 3D. ఓకే, 3D మోడల్స్. ఓకే, 3D మోడల్స్ ఎలా చూడాలి? సో హియర్ 3D మోడల్స్ అంటే ఏంటంటే, సో మనకి ఆ డయాగ్రామ్ చూసి మనం డైమెన్షన్స్ అన్నీ 3Dలో చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం చూడండి. హియర్ ఇన్ దిస్ ప్రాబ్లం ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? మనకి ఫస్ట్ మనం ఏం స్టెప్ కొన్నా, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు స్టడీ ద డ్రాయింగ్. సో ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే వీ హ్యావ్ టు ప్లాట్, మనం రాసేసుకోవాలి. సేమ్ ఏం రాసేసుకోవాలి? సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే ఈ డయాగ్రామ్లో ఏం కనిపిస్తుంది? ఒక రెక్టాంగులర్ బాక్స్. ఓకే, ఒక క్యూబాయిడ్. ఓకే, ఒక క్యూబాయిడ్ ఉన్న ఒక ప్లేట్, ఒక ఎంతో కొంత థిక్నెస్ ఉన్న ఒక ప్లేట్ మీద ఒక ఇదేంటిది? వాట్ ఈస్ దిస్ షేప్? దిస్ ఈస్ ద ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్. ఎందుకు చెప్తున్నాను పిరమిడ్ అంటే, ఇప్పుడు ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళుంటే ఒక టిప్ పాయింట్ నుంచి ఇదంతా వద్దును, బట్ అక్కడ కట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ద ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్. సో ఒక రెక్టాంగులర్ ప్లేట్ మీద ఒక ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్ పెట్టారు అంతే. సో హియర్ దెర్ ఆర్ 2 components. What are the components? First component is this rectangular plate and the second component is this frustum of pyramid. So rectangular plate formula 8 into 102 into thickness ఇక్కడ కనబడలేదు కానీ థిక్నెస్ ఉంటే థిక్నెస్. ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్ కూడా ఫార్ములా ఉంది, πh/3 ఇంటూ ఫార్ములాస్ మాత్రం నేను చెప్పినప్పుడు, ఎందుకంటే ఫార్ములాస్ మీరు చదువుకోవాలి, మీకు అర్థం కావాలి. ఓకే, అండ్ అనదర్ మోడల్ ఈస్ ఇది 3D మోడల్, సింపుల్ 3D మోడల్. And now let's show some complicated models. Okay, see this one. So ఈ మోడల్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ ఐసోమెట్రిక్ వ్యూ. సో ఐసోమెట్రిక్ వ్యూలో ఇది ఇంత ఐసోమెట్రిక్ వ్యూ అమ్మో చాలా కష్టంగా కదా చేయడం అనుకుంటాం. బట్ హియర్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ హౌ దిస్ డయాగ్రామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. సో ఒకవేళ మీకు వుడెన్ పీసెస్ ఇచ్చి ఈ డయాగ్రామ్ ఉన్న ఆబ్జెక్ట్ని నాకు తయారు చేయాలి అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనే కామన్ సెన్సే
ఈ ప్రాబ్లం. సో హౌ యూ స్టార్ట్ దిస్ ప్రాబ్లం? సో ఫస్ట్ ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయడానికి మనకి ఏం కావాలి, ఒక కింద ఒక రెక్టాంగులర్ ప్లేట్ ఉంది కదా, ఒక రెక్టాంగులర్ ప్లేట్ అనేది కావాలి. అంటే 175 ఇంటూ 65 ఇంటూ 16 mm. ఓకే, 175 లెంత్, 65 విడ్త్ అండ్ 16 థిక్నెస్ ఉన్న ఒక రెక్టాంగులర్ ప్లేట్ కావాలి. అలాంటి రెక్టాంగులర్ ప్లేట్ మీద ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ 2 కాంపోనెంట్స్ పెట్టాలి అండ్ హోల్స్ వేయాలి అండ్ ఇక్కడ కూడా 2 హోల్స్ వేయాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని బయట కన్స్ట్రక్ట్ చేయడానికి అలా చేస్తాం మనం. సో హియర్ ఇంకేం చేసుకోవాలంటే మనం, సో అక్కడ షేప్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ రెక్టాంగిల్ 175 ఇంటూ 65 ఇంటూ 16 రెక్టాంగులర్ కాంపోనెంట్ తయారైపోయింది. సెకండ్ వన్ ఈజ్ ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ నాట్ ఏ రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్, రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్. సో అంటే రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్ తయారు చేయాలి మనం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ అంటే 40 ఇంటూ 16 ఇంటూ ఈ థిక్నెస్ 16, 40 ఇంటూ 16 ఇంటూ 65 అనే ఒక రెక్టాంగిల్ ప్లస్ ఈ సెమీ సర్కిల్ ఉంది కదా, సెమీ సర్కిల్ అంటే సర్కిల్లో హాఫ్, అంటే π/4d² ఉంది కదా, π/4d²Lలో హాఫ్ చేసుకుంటే మనకి సెమీ సర్కిల్ వస్తుంది. సో ఇలాంటివి ఇక్కడ డైమెన్షన్ ఇచ్చి ఇక్కడ ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే రెండు ఒకటే టైప్ కాంపోనెంట్స్ అని. సో ఒకదానికి మనకి వాల్యూమ్ కడితే దీనికి కూడా వాల్యూమ్ వచ్చేసినట్టే. ఓకే, వాల్యూమ్ ఆఫ్ బి ఈస్ రెడీ. నెక్స్ట్ హోల్స్. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అనేవి ఎప్పుడు ఏం చేయాలి, హోల్స్ అనేవి మైనస్ చేయాలి. సో ఆ మైనస్ చేయాలా ప్లస్ చేయాలనేది లాస్ట్లో చూద్దాం. సో హోల్స్ గురించి చూద్దాం. హోల్స్ యొక్క డయామీటర్ కూడా ఇచ్చాడు 30. సో π/4d² ఇంటూ L, దానికి కూడా హోల్ కాబట్టి సిలిండ్రికల్ హోల్ కాబట్టి π/4d² ఇంటూ L. సో ఇలాంటివి 2 హోల్స్ ఉన్నాయి అండ్ ఇందులో ఈ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, 20 mm డయామీటర్. సో ఈ 20 డయామీటర్ ఉన్నవి 2 హోల్స్, π/4d² ఇంటూ L. సో ఇప్పుడు మనకి ఎన్ని కాంపోనెంట్స్ తయారయ్యాయి, మనకి ఏ అనే కాంపోనెంట్, బి అనే కాంపోనెంట్, సి అనే కాంపోనెంట్, డి అనే కాంపోనెంట్, ఈ అనే కాంపోనెంట్, ఎఫ్ అనే కాంపోనెంట్, జి అనే కాంపోనెంట్. సో నేను విడివిడిగా చూసుకుంటున్నాను. ఓకే, విడివిడిగా చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 ఇంటూ ఈ రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్ అనుకున్నా సరే దాన్ని బి అనుకోవచ్చు, బట్ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం 2 సెపరేట్ బ్లాక్స్ కింద అనుకోండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ ఏ ఉంది కదా, వాల్యూమ్ ఆఫ్ ఏ, తర్వాత ఏం చేస్తారు, పైన ఈ రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్ అనేవి కలపాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బి ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, హోల్స్ అనేవి ఎప్పుడు మైనస్ చేయాలి. సో మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఇది, మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఈ హోల్, మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఈ హోల్, మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఈ హోల్. ఓకే, సో ఇలా కలిపితే మనకి వాల్యూమ్ వచ్చినట్టే. ఓకే, అక్కడ మనకి ఇందులో మనకి డెన్సిటీ ఇస్తాడు, డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఈస్ 7.75 g/cc. సో వాట్ ఈస్ cc, సెంటీమీటర్ క్యూబ్. సో అంటే మనకి ఇక్కడ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm, మనకి డైమెన్షన్స్ ఎంఎంలో ఉన్నాయి, బట్ ఇక్కడ ఇది ఎలా ఉంది కదా. సో ఏం చేయాలి అప్పుడు, సో మనకి ఈ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, క్వశ్చన్లో ఉన్న డేటాని ఏమీ మార్చకూడదు. మనకు వచ్చిన ఆన్సర్ నుంచి వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇఫ్ నెససరీ. సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను. సో మనకి ఏమి ఇచ్చారు, మనకి డైమెన్షన్స్ అన్నీ మనకి ఎంఎంలో ఇచ్చారు. ఓకే, డైమెన్షన్స్ ఎంఎంలో ఇచ్చారు, బట్ డెన్సిటీ సెంటీమీటర్ క్యూబ్లో ఉంది. అండ్ ఆల్సో ఒకవేళ మనకి సో సెంటీమీటర్ క్యూబ్లో ఉంది. సో మనకి లాస్ట్కి వచ్చేది ఏమొస్తుంది, మనకి కేజీస్ వస్తుందా గ్రామ్స్ వస్తుందా, ఏమి ఇచ్చారు, g/cm³ అని ఇచ్చారు, g/cm³ అని ఇచ్చారు. ఓకే, సో అప్పుడు మనకి లాస్ట్కి ఏమొస్తుందంటే, సో చూడండి డైమెన్షన్స్ అన్ని ఎంఎంలో ఇస్తే వాల్యూమ్ కూడా mm³ వచ్చినట్టే. ఓకే, వాల్యూమ్ కూడా mm³ వస్తుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు ఈ డెన్సిటీ అంటే ఏంటి, మనకి మాస్ యొక్క ఫార్ములా ఏంటి, వెయిట్కి ρ × v కదా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్లో ఉంది, అంటే ఈ వాల్యూమ్ని కూడా యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ mm³ టు సెంటీమీటర్ క్యూబ్. అప్పుడు mm³ సెంటీమీటర్లు మార్చి ఇక్కడ వేస్తేనే యూ విల్ గెట్ ద వెయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్. ఓకే, దట్ వన్ యూ హ్యావ్ టు రిమెంబర్. mm³ ఉన్న దాన్ని సెంటీమీటర్ క్యూబ్లోకి వెయ్యాలి, అప్పుడే మనకి అర్థమవుతుంది. ఓకే,
యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. యూనిట్ కన్వర్షన్ ప్రాబ్లంలో క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్లో గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు కదా, దాన్ని కన్వర్ట్ చేసి వేసేద్దాం అనుకోవద్దు. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చన్. దట్ వన్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. సో అలాగనమాట. సో లైక్ దట్ యూ హ్యావ్ టు అటాచ్ ద కాంపోనెంట్స్. ఇది బేసికల్గా బయట మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో అలా కన్స్ట్రక్ట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ 3D మోడల్. ఓకే, 3D మోడల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ అండర్స్టాండింగ్ ద డైమెన్షన్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద, అందరూ 3D చాలా కష్టం, 2D ఈజీ అనుకుంటారు. బట్ 2D ఈజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్. ఎందుకు 2D మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్? బికాస్ 2Dలో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డైమెన్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ కన్సిడరేషన్ ఐ ఆమ్ టేకింగ్ దిస్ స్మాల్ ఆర్థోగ్రాఫిక్ మోడల్. ఓకే, చిన్న ఆర్థోగ్రాఫిక్ మోడల్ ఉన్న ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో మనకి 2D మోడల్, దిస్ ఈజ్ ఎ 2D మోడల్, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో ఇందులో మనం ఏం అర్థం చేసుకోవాలి ఇందులో? సో మనకి ఇందులో ఎన్ని షేప్స్ ఉన్నాయి అనేది మనకు తెలుసుకోవాలి. సో ఇందులో ఎన్ని షేప్స్ ఉన్నాయి ఇది అర్థం చేసుకుంటే డయాగ్రామ్ మనకి. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ వ్యూ నుంచి మనకి రెక్టాంగులర్ బేస్ కనిపిస్తుంది. ఓకే, రెక్టాంగిల్. సో ఎంత? 25 ఇంటూ 62.5, 62.5 అంటే 125. ఓకే, 125 లెంత్, 125 లెంత్ ఉన్న ఒక రెక్టాంగులర్. కానీ రెక్టాంగిల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ 3. ఇది మనకు అర్థం చేసుకుంటే ఈ ఆర్థోగ్రాఫిక్ని ఐసోమెట్రిక్ కన్వర్ట్ చేసి, అంటే ఈ లెంత్ విడ్త్ ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి ఒక థిక్నెస్ అనేది ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఎంత థిక్నెస్ ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది? బై యూజింగ్ దిస్ టాప్ వ్యూ. సో ఇక్కడ 44 అనేది ఉంది. 44 అనేది ఏంటి సంబంధం? ఈ 25, 125 బ్యాక్ సైడ్ మనకి కొంచెం విడ్త్ ఉన్నట్టే. సో దానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, సో ఇదే కాంపోనెంట్ ఉంది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ కాంపోనెంట్. ఓకే, ఇదే కాంపోనెంట్ తీసుకుంటున్నాను నేను. సో ఈ కాంపోనెంట్ ఇచ్చాడు మనకి. సో ఈ కాంపోనెంట్లో నాకు ఇలా ఉంది సపోజ్. సో ఇలా ఇంత ఆబ్జెక్ట్ ఉంది నాకు. అందులో నాకు జస్ట్ రెక్టాంగులర్ పోర్షన్, ఓన్లీ నాకు రెక్టాంగులర్ పోర్షన్ అయినా ఈ లెంత్ విడ్త్ మాత్రమే ఇచ్చాడు. ఓకే, లెంత్ విడ్త్ మాత్రమే ఇచ్చాడు. బట్ ఇది వెనకాల ఎంత థిక్నెస్ ఉందనేది నాకు ఎలా తెలుస్తుంది? సో దీని గురించి క్లియర్గా చెప్పాలంటే ఐ విల్ సే హియర్. ఓకే, సో మనకి ఆర్థోమెట్రిక్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ అనేవి అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. సో దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూలో ఐ కెన్ సీ దిస్ ఓన్లీ లెంత్ అండ్ దిస్ హైట్. అంతే, ఇంకా నాకేమీ తెలియదు వెనకాల ఎంత థిక్నెస్ ఉంది, ఎంత పొడుగు ఉంది అనేది నాకేమీ తెలియదు. హౌ ఐ కెన్ సీ దట్? ఐ కెన్ సీ దట్ ఓన్లీ బై హెల్ప్ ఆఫ్ దిస్ టాప్ వ్యూ. సో టాప్ వ్యూ నుంచి చూస్తేనే ఇది ఎంత థిక్నెస్ ఉందో తెలుస్తుంది. ఓకే, ఇది ఎంత థిక్నెస్ ఉంది. సైడ్ వ్యూ నుంచి చూస్తే ఇది ఎంత ఉందో తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ప్రొజెక్షన్స్, అండర్స్టాండింగ్ ద ప్రొజెక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో హియర్ వాట్ హీస్ సేయింగ్ ఈస్, హీస్ సేయింగ్ దట్, సో హీస్ సేయింగ్, సో ఇక్కడ ఈ 44 ఏంటి సంబంధం? 44 అనేది బ్యాక్ సైడ్ 25, 125కి ఉండాల్సిన థిక్నెస్. సో ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ వెంటనే మనం స్టడీ ద డ్రాయింగ్. సో ఫస్ట్ స్టెప్ స్టడీ ద డ్రాయింగ్ ఈస్, ఇక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? ఇక్కడ నాకు ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది. రెక్టాంగిల్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ లెంత్, బ్రెడ్త్, థిక్నెస్. లెంత్ ఈస్ 125, బ్రెడ్త్ ఈస్ 25, థిక్నెస్ ఈస్ 44. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇంకేమున్నాయి మనకి? ఇంకా షేప్స్ ఏమున్నాయి ఇందులో? ఇంకా షేప్స్ ఏమున్నాయంటే ఈ రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్. ఓకే, రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉన్న కాంపోనెంట్. ఓకే, ఇలా ఉన్న కాంపోనెంట్స్ అనేది నాకు ఒకటి ఉంది. ఇలాంటిదో కాంపోనెంట్ నేను తయారు చేయాలి. సో దాని యొక్క లెంత్, బ్రెడ్త్, థిక్నెస్. సో లెంత్ ఎంత? సో లెంత్ ఈస్, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడు. సో అది ఎక్కడ తెలుస్తుంది మనకి? చూడండి ఇక్కడ చూడండి, దిస్ ఇక్కడ 22 దేనికి సంబంధం? 22 అనేది ఏంటి? సో 22 ఈస్ ద థిక్నెస్. ఎందుకు థిక్నెస్ అని చెప్తున్నాను చూడండి. ఇక్కడ డైమెన్షన్ అర్థం చేసుకుంటే ఈ 22 అనేది మనకి టాప్ వ్యూలోంచి చూస్తే 22 కనిపిస్తుంది, అంటే థిక్నెస్ కనిపిస్తుంది అది 22. అండ్ వాట్ ఈస్ ఇట్? లెంత్. లెంత్ అనేది ఇది. సో టోటల్ 125లోంచి ఈ మధ్యలో ముక్క తీసేస్తే ఎంత? 50 అవుద్ది అనమాట. సో అది జాగ్రత్తగా ఒకసారి డయాగ్రామ్ మీరు చూసుకోండి, మీకు అర్థమవుద్ది. ఆ లెంత్ బ్రెడ్త్ కూడా వాడు ఇచ్చేసినట్టే.
ఓకే, బ్రెడ్త్ ఈస్ 50 అండ్ లెంత్ ఈస్ సంథింగ్. ఓకే, సో అలాగనమాట. లైక్ దట్ దెర్ ఆర్ టూ కాంపనెంట్స్ అయినాయి అది. సో 2 కాంపనెంట్స్కి యూ విల్ క్యాలిక్యులేట్ ద వాల్యూమ్. సో 2D డయాగ్రామ్స్ అర్థం చేసుకోవడానికి ఇది టెక్నిక్. 2D డయాగ్రామ్స్ అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి, యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఇమాజినేషన్ పర్పస్. సో 2D మోడల్సే మనకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తాయి, ఎందుకంటే అక్కడ మనకి డైమెన్షన్స్ వెతుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే ఇది మనం డైమెన్షన్స్ వెతుక్కోవాలి. సో ఇది మనం డైమెన్షన్స్ అర్థం చేసుకోవాలి, అండ్ ఎక్కడ ఏది రెక్టాంగిల్ వస్తుంది, ఎక్కడ ఎంత థిక్నెస్ ఉందని, ఎంత హోల్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో ఈ డయాగ్రామ్లో మనకి ఏమర్థమవుతుంది, ఈ డయాగ్రామ్ కూడా ఒక రెక్టాంగులర్ ప్లేట్ విత్ సమ్ థిక్నెస్. దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈస్ ద టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ మన ఇమాజినేషన్ పర్పస్లో రెక్టాంగిల్ మనం ప్లేట్ తయారు చేసుకున్నప్పుడు దాని లెంత్, బ్రెడ్త్, థిక్నెస్ ఎంత ఉన్నాయి అనేది మనం నీట్గా రాసుకోవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. హియర్ వాట్ ఈజ్ ఇట్ లెంత్, హోల్ లెంత్. సో హోల్ లెంత్ అనేది 10 + 5 15 + 15. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేట్. ప్లస్ అందులో అండ్ ఆల్సో ఈ సెమీ సర్క్యులర్ ప్లేట్ అనేది ఎక్కడ వచ్చింది, మనకి టాప్ వ్యూలో వచ్చి సెమీ సర్క్యులర్ ప్లేట్ కనిపిస్తుంది. సో అక్కడ ఇమాజిన్ చేసుకోవాలి మనం. సో దిస్ ఈస్ అబౌట్ ద 6th యూనిట్. సో 6th యూనిట్లో మెయిన్లీ దెర్ ఆర్ 3 మోడల్స్, షాఫ్ట్ మోడల్, 3D మోడల్ అండ్ 2D మోడల్. సో 2D మోడల్ కూడా చూసుకోండి. 2D మోడల్ ఇమాజినేషన్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఆర్థోగ్రాఫిక్ ఐసోమెట్రీ మీకు అర్థమైతే ఇది ఈజీగా అర్థమైనట్టే. అది అర్థం కాలేదా, ఒకసారి గో దేర్ అండ్ సీ what are the front view, what is the top view, how to imagine the diagrams, how to imagine the length, breadth, thickness అనేవి తెలుసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 6th యూనిట్, ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్. ఓకే, సో లెట్ us see the next also. సో ఇందులో ఒక షార్ట్ 1.5 essay. వాట్ ఈస్ ద షార్ట్ అండ్ వాట్ ఈస్ ద 1.5? సో షార్ట్ క్వశ్చన్స్ ఏమి ఇస్తారంటే, షార్ట్ క్వశ్చన్స్లో వాట్ ఆర్ ద వాల్యూమ్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, what is the volume of sphere, what is the volume of cone, what is the volume of frustum of cone, what is the volume of circular ring. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దే మే ఆస్క్ యాజ్ ఏ షార్ట్ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద 1.5 essay? సో 1.5 essayలో ఒక ఫుల్ essay మాత్రం ఈ టైప్ మోడల్స్లో జరుగుతారు, ఫుల్ essay. అండ్ అనదర్ హాఫ్ essay అనేది ఈ స్టెప్స్ అడగచ్చు, ఆర్ ఎల్స్ దే మే ఆస్క్ అబౌట్ ద ఎలిప్స్ గురించి కానీ, ఫిల్లెట్ గురించి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి అడగచ్చు. సో దిస్ ఈస్ ద 6th యూనిట్ ప్యాటర్న్, 6th యూనిట్ ప్రిపరేషన్ మాడ్యూల్. సో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే వాల్యూమ్ ఫార్ములాస్ మీద అండ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అన్సాల్వ్డ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ప్రాక్టీస్ వెల్, టేక్ ఏ గుడ్ గ్రిప్ ఆన్ రిమెంబరింగ్ ద ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కూడా మనకు అర్థం కావాలి. సో ప్రిపేర్ వెల్, లెట్స్ మీట్ యూ ఇన్ ద next chapter. Boom.